టీవీ7 న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఇవాళ జగన్ ఇచ్చిన హామీలను అమలుపరచాలి. జగన్ ఇచ్చిన హామీలను అమలుపరచాలి. అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం, అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారింది. ఆందోళనకు ప్రభుత్వం జరుగుతూ ఉండగానే స్పందించి వాళ్ళ కోరికలు ఏమైతే తెలుసుకొని చర్చ జరపాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. వెంటనే మీ న్యాయమైన కోరికలను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దిగొచ్చి మీతో చర్చలు జరిపి మీ సానుకూలమైన డిమాండ్స్ ఎన్ని చేయగలిగితే అన్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమ్మె వీళ్ళకి అయితే నాకైతే నమ్మకం లేదు. వీళ్ళు ఇంత 4.5 సంవత్సరాలుగా ఎప్పుడో పాదయాత్ర టైంలో అధికారంలోకి రావడానికి ముందు ఈ ప్రమాణాలు చేసి ఇప్పుడు అయితే వీళ్ళు కూడా ఇంతకాలం ఆలస్యం చేసినారని ఈ ప్రభుత్వాన్ని నియమించడానికి ప్రయత్నం చేయకుండా దాదాపు ప్రభుత్వానికి గడువు దగ్గర వచ్చింది. ప్రభుత్వం మారిపోయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ దశలో అయినా సరే మీ డిమాండ్స్ నెరవేర్చాలని, ఎందుకంటే మీరు ప్రమాణం చేసినా నెరవేర్చాలని చెప్పి నెరవేర్చాల్సిన అంతిమ దశలో నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే తెలుగుదేశం పార్టీ రాబోయే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మీ కోరికలను న్యాయమైన కోరికలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. తెలుగుదేశం పార్టీని కూడా మేము మీకు మాట ఇస్తాము. అయితే మీ పరిష్కారాలు ఇది మా ప్రభుత్వాలు మారాలా మీకోసం అనేది మనము మారేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పేది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వం చివరి దశలో నేను కూడా నెరవేర్చి మీ కోరికలు మీకు కొంతైనా రిలీఫ్ కలగజేస్తారని ఆశిస్తాను. నమస్తే. పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేసేటంత వరకు ప్రభుత్వము రానివ్వడం అనేది శోచనీయం. ఎందుకంటే ఈ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్నారంటే దానికి కారణం మీరు. మేమందరం కూడా ఈ పట్టణంలో మంచి పరిశుభ్రతను ఉంచి మేమందరం పట్టణంలో నాణ్యత పద్ధతుల్లో అన్ని రకాల మేము వచ్చినప్పుడంతా కూడా సిగరెట్ ముక్కలు వేయడము, ఏదైనా కూడా తినబండ వాళ్ళు తిరిగి తాగేయడము, మలమూత్రాలు విసర్జించడము, ఇవన్నీ కూడా రకరకాలైన ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఇక్కడన్నీ ఉదయం నుంచి సాయంత్రం నుంచి చేస్తామంటే అవన్నీ పరిశుభ్రం చేసే మీరు చేస్తూ ఉండాలి. మరి ఇవన్నీ ఇక్కడున్న మేమందరం చేసేదానికి ఎవరు ఒప్పుకోం. కానీ అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మీరు చేస్తూ ఉండేదానికి మీకు అందరికీ చేతులు తింటాం. ఇంత పరిశుభ్రంగా ఉంచే ప్రతికోటి పట్టణాన్ని మీరు చేయగలుగుతున్నారనే దానికి మేమందరం సంతోషించాలా. మీకందరికీ ఎంత జీతం అనేది కూడా ఇవ్వాలి. రోజు వస్తాంటే చూస్తాంటే మీరు హోటల్లో ఉండబడికి కాకి యూనిఫామ్ వేసుకొని అదంతా ఏదో అపరిశుభ్రమైన అన్నీ కూడా హోటల్లో వేసి అవన్నీ ఎత్తుకొని లారీలలో వేస్తూ ఉంటామంటే ఎవరు కూడా చూసేవాళ్ళందరూ దూరంగా పోతానే ఉంటారు తప్ప అపరిశుభ్రతమైన వస్తువులు ఎవరు తాకేదని దగ్గరికి రాదు. అంతటి పరిస్థితుల్లో మీరందరూ పనిచేస్తూ ఉన్నారంటే దేవుడు రాబోయే పరిస్థితుల్లో మీకు మంచి జన్మ ఇస్తాడని నా పరిపూర్ణ నమ్మకం. ఎందుకంటే అందరూ అసహించుకుంటుంటారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫ్యాడ్ ఉంటారు, వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు. అవన్నీ కూడా మేమందరం ఇట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళు కానీ వీళ్ళందరూ అవన్నీ కూడా దూరంగా ఉండేదని పక్కకు పోతుంటారు. అటువంటి అపరిశుభ్రతనంతా కూడా మీరు శుభ్రం చేసి పట్టణాన్ని చాలా అపరిశుభ్రతను కలిగించి మంచి వాతావరణాన్ని కలగజేసి మీకు అందరికీ కూడా
చేతులు ఎత్తి ధనం పెట్టి మీకు అందరూ కూడా ఈ పట్టణాన్ని ఇంత పరిశుభ్రంగా ఉంచబడిన దానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ప్రభుత్వం అన్నా కానీ మీరు అడిగిన కోరికలను వెంటనే తీర్చాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 57 మంది సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్క సలహాదారునికి 3 లక్షల రూపాయల జీతం. వాళ్ళు పీకేది లేదు, చేసేది లేదు. ఊరికి నెలకు 3 లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సలహాదారులు ఏదో 3-4 ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో సలహాదారులు అందరూ ఊరికి జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఏ పని చేయడం లేదు. ఎందుకంటే ఆయనకు అనుకూలమైన మనుషులు, ఆయనకు ఏదో గతంలో ఆయన అధికారానికి రావాలని వాళ్ళందరూ కోరుకుంటా ఉండబడినారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక సలహాదారు ఉద్యోగం ఇచ్చి నెలకు 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఆఫీసు అవన్నీ పెట్టి వాళ్ళందరూ ఒక పిఏలు వాళ్ళందరికీ కార్లు గీర్లు ఇవన్నీ ఇచ్చినారు. ఏమీ వాళ్ళు పనిచేసేది ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో డబ్బులు లక్షల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారి ఏమైందంటే పాదయాత్ర సందర్భంగా ఎన్నెన్నో వాగ్దానాలు చేసినారు. ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చాలని అనుకోవడంలో ఆయనకుండబడి ఒక శబ్ద అలవాటు ఏంటంటే ఒక అమీరుతో పోయినోడికి పిల్ల పెత్తనం పోయినారంట. పిల్ల పెత్తనం పోయింటే ఆ ఊర్లో వాళ్ళందరూ అడిగినారంట, ఏమయ్యా మంచి అమీరుకు పిల్లని ఇవ్వచ్చు కదా అని అడిగితే అందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం పర్వాలేదా ఇవ్వచ్చు వాళ్ళు అన్నారు. అన్ని గుణగణాలు మంచియే కదా అని అడిగింటే అన్ని మంచియ్యా 2 తక్కువ ఉన్నాయి అన్నారంట. ఆ 33 లక్షణాలలో 2 తక్కువ ఉంటే ఏం లేదా అని అన్ని పిల్లని ఇచ్చినారంట. కొంతకాలానికి మళ్ళీ ఏమయ్యా నువ్వు అబద్ధం అన్ని మంచి అంటే మేము 2 తక్కువ ఉన్నాయి కదా అని చెప్పినాం కదంటే ఒకరు చెప్తే వినడు, ఆయన అంతగా తెలుసుకోడు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, ఒకరు చెప్తే వినడు, ఆయన ఎంతగా ఆయన తెలుసుకోడు. అట్లా పరిపాలనలో మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎవరి మాట వినడు, ఆయన అంతకైనా తెలుసుకోడు. అటువంటి దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉండవు. మరి ఆయన పాదయాత్ర సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసినాడు. ఆ చేసిన వాగ్దానాలను ఏవి కూడా నెరవేర్చడం లేదు. కాబట్టి మీకు ఇచ్చే జీతము ఆయన హెలికాప్టర్లో వచ్చేదానికి